చంద్రఘంట తర్వాత వచ్చినటువంటి నవదుర్గలలోని రూపం కూష్మాండ. కూష్మాండము అన్న మాటకి బాహ్యంలో అర్థం గుమ్మడికాయ. కానీ కేవలం గుమ్మడికాయ అయితే ఆవిడికి కూష్మాండ అన్న పేరు ఎందుకు వస్తుంది? కాదు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఈషత్ ఊష్మ అండేషు బీజేష్వేస్యతి కూష్మాండక అని దానికి వ్యుత్పత్తి, దానికి నిర్వచనం. గుమ్మడికాయలో ఉండేటటువంటి బీజములు గింజల యందు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది అని. ఆ వేడి పనికొచ్చే వేడి కాదు, అది కుచ్చితమైనటువంటి వేడి. కుచ్చితమైన అంటే అది ఎప్పుడూ ఆదరణీయమైనటువంటి వేడి కాదు. ఆ గుమ్మడి గింజల్ని తినడం అనేటటువంటిది అంత యోగ్యమైన విషయం కాదు. కుచ్చితమైన అంటే పాడు చెయ్యగలిగిన లక్షణం ఉన్నటువంటి వేడి ఉన్నది అని. అందుకే మా చిన్నతనంలో గుమ్మడి గింజ తినాలి అంటే నాకు బాగా జ్ఞాపకం. ఆవు పేడతో చేసినటువంటి కచ్చిక తీసుకొచ్చి ఆ కచ్చికని బూది చేసి ఈ గింజలు అందులో పోసి ఆ గోమయంతో కలిపి శుద్ధి చేసిన తరువాత వస్త్రకాళితం చేసి అంటే బట్టతో తుడిచి అప్పుడు ఆ గింజ తినమనేవారు. అంటే గోమయ స్పర్శ ఉంటే తప్ప దాన్ని కుచ్చితమైన ఉష్ణం తగ్గదు అనేవారు. అమ్మవారికి కూష్మాండ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఈ లోకమునందు 3 రకములైనటువంటి వేడి ఉంటుంది బీజములలోనే, అండములలోనే. అది పైకి కనపడేది కాదు, ఆ వేడి ఎవరికీ పనికొచ్చేది కాదు, అది పరమ భయంకరమై ఉంటుంది. అటువంటి వేడి 3 రకాలమైనటువంటి వేడి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి తాపత్రయగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అనొక పేరు. తాపత్రయము అగ్ని, అగ్నిరూపము. అగ్నిరూపమై వేడిగా ఉండేటటువంటి తాపత్రయాగ్నిని తల్లార్చడంలో ఆమె చంద్రబింబము వంటిది అని. ఏ రకమైనటువంటి కుచ్చితమైన వేడి ఉంటుంది అంటే లోకంలో 3 రకాలైనటువంటి తాపత్రయాలు ఉంటాయి. తాపత్రయం ఎక్కడున్నా వేడే. అందుకే చూడండి, వెంపర్లాడి తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఏమిటో వాడి తాపత్రయం అంటారు. అంటే దాని అర్థం వాడి ప్రయత్నమే వీడు బాగుపడతాడా ఏమి అన్నప్పుడు ఏమిటో వాడి తాపత్రయం పాపం అంటారు. తాపత్రయాలు 3 ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములు అంటారు. ఆధ్యాత్మికములు అంటే వ్యక్తికి సంబంధించినవి. చూడండి, అది తాపము కేవలముగా తనకి ఒంట్లో బాగుండకపోతేనే కాదు, ఒక శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధి రూపమైనటువంటి రుగ్మత మనసుకి వేడి పుట్టిస్తుంది, తాపాన్ని పుట్టిస్తుంది. ఏదో ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఏదో వైద్యశాలకు వెళ్ళాడు, వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూసి చూద్దాం ఒక 6 నెలలు, ఆ తర్వాత అంతగా కాకపోతే వెడుదురు కానీ హైదరాబాదో ఎక్కడికో అన్నాడు అనుకోండి. వీడు ఈ 6 నెలలు సంతోషంగా ఉంటాడా? ఎంత వేడి పుడుతుంటుంది లోపల నుంచి. ఏమిటో పిల్లలు ఇంకా నేను స్థిరపరచలేదు, 6 నెలల తర్వాత హైదరాబాద్ పంపడమా చూద్దామన్నాడు, పోనీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళామని అడుగుదామా? రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయా? వచ్చేవా? ఈ శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధులకు ఆధ్యాత్మిక తాపములని పేరు. వ్యాధి శరీరానికి, అది శరీరానికి వచ్చింది వ్యాధి. ఎక్కడో కురుపు వచ్చింది అనుకోండి, అందులో ముక్క తీసి టెస్ట్ బయాప్సీకి పంపించామండి అన్నారు అనుకోండి. ఆ ముక్క పరీక్షా ఫలితం వచ్చే వరకు ఈయన ఎలా ఉంటాడు? అన్ని క్షేత్రాల్లో ఉన్న దేవుళ్ళు జ్ఞాపకం వస్తుంటారు. ఎందుకంటే దానికి ఆ తర్వాత 3 అక్షరాలతో ఏమైనా అంటాడేమో వైద్యుడు అని చెప్పి హడిలిపోతుంటాడు. శరీరానికి వ్యాధి పుట్టడం కాదు, వ్యాధి చేత లోపల బాధ పుడుతుంది. నేనిక చేయగలనా, నేనిక నిర్వర్తించగలనా బెంగొచ్చేస్తుంది. అది వేడి. ఆ తాపత్రయాగ్ని ఆధ్యాత్మికమైనటువంటిది. ఇది మీరు ఒకటి గమనించాలి. ఇది పరమస్వార్థపరుడు అనుకోండి, వాడి శరీరానికి వస్తే వేడి. ఆఖరికి తన భార్యకు వచ్చినా తన బిడ్డడికి వచ్చినా వాడికి ఏం బెంగలేదు. ఏం చేస్తామండి, పడాలి తప్పదంటాడు. ఒకడు ఉంటాడు ధర్మాత్ముడు. కానీ కొంతమంది ఇంకొంచెం ఉదాహరణలు ఉంటారు. వాళ్ళకి తన కుటుంబంలో ఎవరికి వచ్చినా, తన స్నేహితులకు ఎవరికి వచ్చినా వేడే, బాధపడతాడు. చాలా ఉదారుడు ఉంటాడు, అసలు లోకంలో ఎవరికి వచ్చినా ఆయనకి బాధే. అందుకే ఆధ్యాత్మిక తాపము ఒకరికే చెందినదని నిర్ధారణ చేయకూడదు. అయితే
ఎవరికొచ్చినా బాధపడేవాడంటే వాడంత అమృత హృదయుడు అని మాత్రం చెప్పవలసి ఉంటుంది. అందుకే శాస్త్రం కూడా ఒక గమ్మత్తైన మాట చెప్పింది. అష్టోత్తర పూజ అని 108 నామాలతో పూజ. ఏమి ఏ ఋషికి 109వ నామం 106 నామాలు రాయడం రాలేదు ఏంటి? అందరూ 108 ఏంటి? అష్టోత్తర శతనామావళి 108 నామాలే రాయడం ఎందుకు? లేకపోతే సహస్రం ఏమిటి? అష్టోత్తర శతనామ పూజ ఏమిటి? 108 నామాలే ఎందుకుంటాయి? ఎందుకుండవు 103 కానీ 76 కానీ 81 కానీ ఎందుకుండవు? అంటే ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. పుట్టినప్పుడు వారాలు తిథులు కాదు ప్రధానం, నక్షత్రం ప్రధానం. జాతకం దాని మీదే ఆధారపడుతుంది. పుట్టుక చావు రెండింటికి నక్షత్రం ప్రధానం. 27 నక్షత్రాల్లో పుడతారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. 108 పాదాల్లో పుడతారు. ఈ సమస్త జగత్ జాయతే గచ్చతే ఇది జగత్. కుక్క పుట్టనివ్వండి, పిల్లి పుట్టనివ్వండి, ఆవు పుట్టనివ్వండి, గేది పుట్టనివ్వండి, ఏది పుట్టినా 108 పాదాల్లోనే పుట్టింది. వాడు మన ప్రసాదం తిన్నాడా తినలేడా అన్న దాంతో సంబంధం లేదు. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలని కోరుకున్న విశాల హృదయానికి తార్కాణం ఏమిటంటే 108 నక్షత్ర పాదములలో పుట్టిన వాళ్ళందరూ బాగుండాలని 108 నామాలు చెప్పి పూజ చేస్తారు. అంటే సనాతన ధర్మమునకున్న విశాల హృదయం ఎటువంటిదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకని అష్టోత్తర శతనామ పూజ. మీరు ఒకటి గమనించండి, నాకు అనారోగ్యంగా ఉంటేనే నాకు తాపం కాదు. నా భార్యకి బాగుండకపోయినా, నా కొడుక్కి బాగుండకపోయినా, నా కూతురుకు బాగుండకపోయినా, అల్లుడికి బాగుండకపోయినా, కోడలకు బాగుండకపోయినా, మనవలకు బాగుండకపోయినా, స్నేహితులకు బాగుండకపోయినా, ఇంట్లో ఆవుకు బాగుండకపోయినా, కుక్కకు బాగుండకపోయినా, పిల్లి ఏడుస్తున్నా బాధపడుతుంటే ఆఖరికి ఎక్కడో 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని బోయవాడు బాణం పెట్టి కొడితే శోకములోంచి శ్లోకం వచ్చింది వాల్మీకి మహర్షికే. అందుకు రామాయణం ఇవ్వగలిగాడు. అంత ఉదారుడు కాబట్టి, అంత కరుణారస హృదయం ఉన్నవాడైతే తప్ప రామాయణం చెప్పడానికి అర్హత ఇవ్వలేదు. అంత కరుణ ఉన్నవాడే రామాయణ రచనకు యోగ్యుడు అని నిర్ణయించారు. కాబట్టి 108 నామాలతో పూజ అందుకొచ్చింది. అంతకన్నా పరవశం నీకుంటే 1000 అంటే అంకె కాదు, సహస్రం అనంతం. అనంతమైన పూజ చేశాడని గుర్తు. కాబట్టి విశాల హృదయముతో ఉన్నవాడికి ఎవడికొచ్చినా బాధే. నువ్వు విశాల హృదయంతో ఉండే అవకాశం లేదులే అని ఎవరిని తప్పించదు శాస్త్రం. అందరూ 108 నామాలతో చెయ్యండి అంటే అందరూ అందరి హితాన్ని కోరండి. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక తాపము మామూలు లౌకికంగా అర్థం చేసుకుంటే శరీరమునకు వచ్చేటటువంటి బాధ వలన, రోగము వలన లోపల మనసులో పుట్టేటటువంటి వేడి, దీన్ని ఆధ్యాత్మిక తాపం అంటారు. ఈ తాపం ఎందుకు వస్తుంది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము తాపరూపంలో పోతుంది. ఆ వేడి తగిలితే తప్ప ఆ పాపం పోదు. ఇప్పుడు తనే పడక్కర్లేదు, తన భార్యకి బాగుండకపోయినా తన తాపాన్ని పొందుతుంటాడు. వెళ్ళొద్దు వైద్యశాలకి, వెళ్ళొద్దు వైద్యుడి దగ్గరికి, పెట్టద్దు ఖర్చు, తాపం తగులుతుంది. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక తాపం అంటే శరీరానికి అనారోగ్యం రావడం. ఆది భౌతికము అని ఒకటి ఉంటుంది. ఆది భౌతికము అంటే తన ఐశ్వర్యానికి తనకి ఇబ్బంది కలిగించేటటువంటివి బయలుదేరడం. ఏదో దొంగతనాలు జరుగుతూ ఉండడం, ఎంత జాగ్రత్తగా తాళాలు వేసుకున్నా బదలగొట్టి దొంగతనాలు జరగడం, లేకపోతే దోమలు విపరీతంగా పెరిగిపోవడం, లేకపోతే అనేక రకములైనటువంటి మహమ్మారి స్వరూపమైనటువంటి వ్యాధులు బయలుదేరడం, అంటువ్యాధులు ప్రబలడం, అందరికీ కళ్ళు ఎర్రబడిపోతూ ఉండడం, ఇలాంటివి బయలుదేరితే వాటిని ఆది భౌతిక తాపములు అని పిలుస్తారు. ఈ ఆది భౌతిక తాపముల వలన కూడా ఒంట్లో వేడి ఉంటుంది. చూడండి, మంచి వేసవికాలం, కాస్త కిటికీ తలుపులు వీధి తలుపులు తెరుచుకుంటే కాస్త పిల్ల తెమ్మెరు వస్తోంది, చల్లటి గాలి. అమ్మయ్య తెరుద్దామంటే ఇంత చిన్న దీపం వెలుగుతున్నా సరే గోడంతా పురుగులు పట్టే, ఇంటి నిండా దోమలే. ఏం చేస్తాడు? ఒళ్ళు ఉడికిపోతున్నా కిటికీ తలుపుల దగ్గర నుంచి వీధి తలుపుల దగ్గర నుంచి అన్నీ మూసుకుని ఇలా విసురుకుంటూ కూర్చోవాలి. అది చాలదన్నట్టు పక్కన పెద్ద క్రీడాకారుల్లో ఓ బ్యాట్, టప్పు టప్పు శబ్దాలు. అంటే ఎన్ని పెట్టుకుంటే కానీ వాడికి బాధ లేకుండా ఉంటాడంటే ఎంత తాపం, ఎంత బాధ, ఎంత వేడి వాడికి. ఈ వేడి ఏదుందో, ఇలా ఉన్నాడని రాత్రి పడుకున్నాడని ఎక్కడ చటుక్కుమన్నా భయం వచ్చేసారేమో దొంగలని. లోపల వేడి, ఈ వేడి పుట్టడాన్ని ఆది భౌతికములు అంటారు. అది బాధాకరమే. అలాగే ఆది దైవికములు అని 3వ తాపం.
ఈ మూడవ తాపం పరమ ప్రమాదకరం. అసలు సమాజమనందు కృతజ్ఞతాభావం పెరిగిపోయింది అనుకోండి. అసలు ఏ దేవతలు వర్షం కురిపించి అన్నం పెడుతున్నారో ఆ దేవతలకి ఒక యజ్ఞం లేదు, ఓ యాగం లేదు, ఓ హోమం లేదు, ఓ హవిస్ ఇవ్వడం లేదు, ఓ వైదికమైన పూజ లేదు, ఓ అభిషేకం లేదు. సరికదా, అవైదికమైనటువంటి ప్రక్రియలు ఎక్కువైపోతున్నాయి అనుకోండి. ఆగ్రహించినటువంటి ఈశ్వరుడు లోకానికి బుద్ధి చెప్పడానికి ఆదిదైవికమన్న పేరుతో తాపాన్ని కల్పిస్తాడు. అంటే పంచభూతములలో ఏది దేని హద్దులో ఉండాలో అది ఆ హద్దు దాటుతుంది. చెలియలి కట్ట దాటకూడని సముద్రం చెలియలి కట్ట దాటేస్తుంది. ఉప్పెనొచ్చింది, సునామీ వచ్చింది అంటాం. చక్కగా వీచవలసినటువంటి గాలి ప్రభంజనుడు అవుతాడు. ప్రభంజనుడు అంటే అడ్డొచ్చిన దాన్ని విరుచుకుంటూ పెడతాడు. అప్పుడు మీరు వింటూనే ఉంటారుగా, సముద్రమునందు 8 మీటర్ల ఎత్తున కెరటములు రావచ్చు, కాబట్టి మత్స్యకారులు సముద్రములోనికి వెళ్ళవలదని హెచ్చరిక చేయడమైనది. సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద కెరటములు రావచ్చు. అలాగే ఏదో గంటకి 80 కిలోమీటర్ల నుండి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. పెద్ద పెద్ద చెట్లు నేల కూలవచ్చు. పల్లపు ప్రాంతముల ప్రజలు ఖాళీ చేసి ఎత్తైన ప్రదేశములకు సురక్షిత ప్రాంతాలను చేరవలసిందిగా కోరుతున్నాం. అంటే ఆదిదైవిక తాపం వచ్చింది అని గుర్తు. వర్షం వర్షంలా పడకుండా పిడుగులతో మెరుపులతో పడుతోందనుకోండి, అది కూడా ఆదిదైవికమే, అది ప్రాణాంతకం. వేదంలో పిడుగు గురించి చెమటలు పట్టి హృదయ స్పందనని ఆపి భయం కల్పించేది అని చెప్పారు. పిడుగుతో వర్షం పడితే అంత భయకారకం. పిడుగులతో పడకుండా ప్రత్యేకంగా ఓ హోమం చేస్తారు వసంత ఋతువులో చేయమని, వరుణయాగాలు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం సన్నగిల్లిపోయినటువంటి కారణముల చేత పంచభూతములు తమ తమ నియమములు తప్పితే భూమి కంపించడం, అగ్నిహోత్రాలు ఒక్కసారి పైకి లేచి పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు జరగడం, ఇలాంటి వాటిని ఆది దైవికములు అంటారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వేడిని కానీ, ఆది భౌతికమైన వేడిని కానీ, లేకపోతే ఆది దైవికమైన వేడి కానీ, ఈ 3 రకములైన వేడి కుచ్చితమైన వేడి, ఆదరణీయమైన వేడి కాదది. ఇటువంటి వేడి ఏదుందో ఆ వేడిని చల్లార్చగలిగినటువంటి తల్లి లోకంలో దుర్గాదేవి ఒక్కతే. ఆమె ఆరాధన చేత ఆమె పాదముల మీద ఇంత కుంకం వేస్తే, అందున ప్రత్యేకించి ఆవిడికి ఎవరు పూజ చేస్తే సంతోషమో తెలుసా? సువాసిని పూజ చేస్తే ఆవిడికి సంతోషం. సువాసిన్యర్చన ప్రీత, తానే సువాసిని రూపంలో ఉంటుంది ఈ లోకంలో. ఆవిడ అనుగ్రహమే సువాసినిత్వాన్ని నిలబెడుతోంది. ఆ సువాసిని పరమ కృతజ్ఞతతో ఇంత కుంకం వేసిందనుకోండి, ఆవిడ పాదాల మీద పొంగిపోతుంది. అంటే మగవాళ్ళు వెయ్యొద్దన్న ఉద్దేశ్యం కాదు. కాబట్టి కుంకుమార్చన చేస్తే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి 2 చేతులు కైమోడ్చి ఇలా ఒక్కసారి నమస్కరిస్తే, ఆవిడ మీద ఒక్క శ్లోకం చెప్తే, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే, దుర్గా అష్టోత్తరం చేస్తే, దుర్గా సప్తశతి పైకి చదువుతున్నప్పుడు కూర్చుని వింటే, చండీ హోమం చేస్తే, హవిస్సిస్తే, పూర్ణాహుతి చేస్తే ఆవిడ పరమ పరవశాన్ని పొందుతుంది. పొందితే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ 3 రకములైన వేడి ప్రబలకుండా చూస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములనేటటువంటి తాపములను పెరగకుండా చేసి లోకమును రక్షించగలిగినటువంటి సమర్థురాలు కనుక, అనుగ్రహశక్తి ప్రదాయిని కనుక ఆమెకి కూష్మాండ అని పేరు వచ్చింది. అందుకని ఆ తల్లికి నవదుర్గా స్వరూపాల్లో ఒక దుర్గాస్వరూపం కూష్మాండ. అంటే ఇంట్లో విపరీతంగా దీర్ఘకాలిక అనారోగాలు వచ్చి విపరీతమైన వేడి కలుగుతోంది అంటే దాని అర్థం ఏమిటంటే నీకు పరదేవత అనుగ్రహం తగ్గిపోయిందని గుర్తు. మళ్ళీ ఆ పరదేవతానుగ్రహాన్ని పొందడానికి నువ్వు అమ్మవారి యొక్క ఉపాసన చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రుడవు కావాలి. లోకంలో ఉత్పాతములు పెరిగిపోతున్నాయంటే ఉత్పాతములు తగ్గడానికి మళ్ళీ అమ్మవారి ఉపాసన చేసి ఆదిదైవికములైనటువంటి వేడి నుంచి తప్పుకోవాలి. కాబట్టి ఈ 3 రకములైనటువంటి తాపత్రయముల నుంచి బయటపడడానికి కేవలముగా అదే అనుకోకండి, ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుంది. నేను శాస్త్రాన్ని నమ్ముకున్నవాణ్ణి కాబట్టి 1కి 10 మాటలు చెప్తాను. అసలు భగవంతుడు పరమ సంతోషాన్ని పొందేది ఎప్పుడో తెలుసా? డబ్బిచ్చి ఎవరినో తీసుకొచ్చి దేవాలయాలకి సేవ చేయిస్తే కాదు. ఇది మా గుడి అని శారదానవరాత్రులు వస్తూ ఉంటే శారదానవరాత్రులకు ముందే వచ్చి దేవాలయాన్నంతటినీ మనమే శుభ్రం చేసుకోవాలి.
చక్కగా కడుక్కోవాలి, గోమయంతో అలకాలి, మనమే తోరణాలు కట్టుకోవాలి, మనమే దానికి సంబంధించిన పాత్ర సామానంతా కడగాలి. అందున సువాసినీత్వం ఉన్నవాళ్ళు అమ్మవారికి సంబంధించి చిన్న సేవ చేస్తే పరవశించిపోతుంది. లేనివాళ్ళు చేస్తే ఎప్పుడూ ఇక అటువంటి స్థితి పొందకుండా చేస్తుంది. పురుషులు చేస్తే సమస్త సమర్థతలను అనుగ్రహిస్తుంది. ఆవిడ దగ్గర చెయ్యకుండా మన ఇంట్లో చేసుకోవడం కృతజ్ఞత. ఆవిడిచ్చిన ఇల్లు, ఆవిడిచ్చిన భోగం, అది నీది, ఇది నీది కాదు, ఆ భావన కృతజ్ఞత. అందరి యొక్క సంస్కృతికి, అందరి సంతోషానికి ఆటపట్టు దేవాలయం. ఎందుచేత మీరు ఆలోచించండి. అమ్మవారు కిరీటం పెట్టుకుంటే చూడాలి అన్న కోరిక. నా ఇంట్లో మూర్తి అంగుష్టమాత్రంగా ఉంటుంది, బొటనవేలు దాటకూడదు. బొటనవేలంతా ఉన్న మూర్తికి కిరీటం ఎలా పెట్టను? అమ్మవారికి ఇంత సరిగంచు చీర ఎలా కట్టను? అదే ఒక దేవాలయంలో అమ్మవారు అంత అంచు చీర కట్టుకుంటే, కిరీటం పెట్టుకుంటే చూసి మురిసిపోతారు. ఐశ్వర్యం ఉన్నవాడు కిరీటం చేయిస్తాడు, వడ్డాణం చేయిస్తాడు, మిగిలిన వాళ్ళు చూసి మురిసిపోతారు. ఓపిక ఉన్నవాడు దేవాలయాన్ని తుడుస్తాడు, ఓపిక లేనివాడు చిన్న బల్లేసు కూర్చుని గిన్నెలు కడుగుతాడు. ఒంట్లో బలం ఉన్నవాడు స్వామివారి పల్లకీ పట్టుకుంటాడు. ఒంట్లో ఓపిక లేనివాడు ఒక్క దేవాలయంలో ఉన్న ఒక్క చెట్టు కింద కూర్చుని చెట్టు కింద ఉన్న ఎండుటాకులు ఏరేసి కుదురు కట్టి కాసి నీళ్లు పోసి వెళ్ళిపోతాడు. ఒంట్లో ఓపికన్నవాడు దేవాలయంలో స్వామి విప్పిన బట్టలు ఉతికి ఆరేసి మడత పెట్టి అప్పచెప్తాడు. ఒంట్లో ఓపిక లేనివాడు ఆ బట్ట పళ్ళెంలో పెడితే తీసుకెళ్లి దేవాలయంలో ఇచ్చేస్తాడు. మీకు ఎంత ఓపిక ఉందో అందులో కొంత భాగాన్ని తప్పకుండా దేవాలయ సేవ యందు వినిమయం చెయ్యాలి. ఎందుకంటే సమాజంలో అంతటికీ కూడా సంస్కృతికి ఆధారమేది అంటే దేవాలయమే. దేవాలయంతో సంబంధం లేనివాడు ఉండాలని వేదం కోరుకోలేదు. అందరినీ దేవాలయంలోకి తీసుకుంటుంది. ఒకడు డప్పులు కొట్టగలడు, వాడు డప్పులు కొడుతూ దేవాలయంలో పల్లకీ ముందు పెడతాడు. ఒకడు బట్టలు ఉతకగలడు, దేవాలయానికి బట్టలు ఉతుకుతాడు. ఒకడు గొప్పులు తీయగలడు, మొక్కలకి గొప్పులు తీస్తాడు. ఒకడు డబ్బున్నవాడు దేవాలయానికి వాహనం చేయిస్తాడు, దేవాలయానికి ఆభరణాలు చేయిస్తాడు. ఒకడు అన్నం పెట్టాలని ఓపికన్నవాడు ఈశ్వర ప్రసాదంగా అన్నం పెడతారు. ఒకడికి వ్యాకరణం వచ్చు, శివాలయంలో వ్యాకరణ మంటపంలో కూర్చుని మడి కట్టుకుని శిష్యులకి వ్యాకరణం చెప్తాడు. ఒక ఆవిడికి నృత్యం వచ్చు, ఆరంగేట్రం చేసి అమ్మవారి ముందు దర్బార్లో నృత్యం దర్శయామి అంటే ఆవిడ నృత్యం చేస్తుంది. ఒక ఆవిడికి సంగీతం వచ్చు, గీతం శ్రావయామి పాట పాడుతుంది. ఒక ఆయనకి వేదం వచ్చు, వేదమవధారయ అమ్మవారి దగ్గర కూర్చుని వేదం చెప్తాడు. ఒక ఆయనకి ఏదో తర్కశాస్త్రం వచ్చు, తర్కశాస్త్రం అవధారయ అంటారు, తర్కశాస్త్రంలోంచి 4 విషయాలు చెప్తాడు. ఏదో భగవద్గీత అవధారయ, భగవద్గీత చదువుకున్న వాళ్ళు భగవద్గీత పాడతారు. ఏమీ రాని వాళ్ళు కూర్చుని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. దేవాలయం అన్ని స్థాయిలలో ఉన్నవాళ్లు తరించడానికి కేంద్రము. అటువంటి కేంద్రాన్ని రక్షించుకోవలసినటువంటి కర్తవ్యం సమాజం మీదే ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ దేవాలయానికి సేవ చేయడానికి ముందుకు రావాలి. దాని చేత పరదేవత ఎంతో ప్రీతి చెందుతుంది. అరమరికలు లేకుండా ఆశ్రమం మారుతున్నప్పుడు ఈ వేడి ప్రారంభం అవుతుంది. ఈ ఆశ్రమం మారినప్పుడు సంసారమునందు అంతర్లీనంగా ఈ వేడి ప్రబలుతుంది. మీరు నన్ను సహృదయంతో అర్థం చేసుకోగలిగితే ఆశ్రమం మారడం వేదాంతంలో కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పి కట్టు కాదు. చూడండి, నేను పొలానికి వెళ్ళి పచ్చగడ్డి కోసి నా కొడుకుని పిలిచి ఒరే కట్టు కట్టరా అన్నాను అనుకోండి, వాడు 4 తాటాకులు తీసుకుని తడప చుట్టి అని తన మోకాలతో బలంగా తొక్కి గట్టిగా కట్టేస్తాడు. నేను అట్టించి వచ్చి చూసి ఏదో 2 ఆనపకాయలు 3 కాకరకాయలు కోసుకుని వచ్చి ఆ గడ్డిమోపు చూసి ఒరే గడ్డిమోపు కట్టేవా గట్టిగా అంటే, నాన్నగారండి చాలా గట్టిగా కట్టానండి అంటాడు. నిజంగా తల మీద పెట్టుకుంటే గడ్డి ఉడికింద పడిపోతుంది. నేను ఆ కట్టి ఇప్పేశాను అనుకోండి, వాడు బాధపడతాడు. అంటే నేను కట్టే వెళ్ళిపోయాను, నాన్నగారు ఇప్పేశారంటాడు. అందుకని విప్పకుండా నేను ఏం చేస్తానంటే 4 తాటాకుల తడపలు చేసి మళ్ళీ ఆ కట్టు పక్కన కట్టేసి మోకాలతో నొక్కి గట్టిగా కట్టేస్తాను. ఇప్పుడు నేను వేసిన కట్లకి ఆ కట్లు ఏమవుతాయి? వదులైపోతాయి. నేను తల మీద పెట్టుకున్న తర్వాత గడ్డి పడిపోదు, ఆ కట్లు జారతాయి. ఆశ్రమం మార్పు అలా ఉంటుంది. బ్రహ్మచర్యం విడిచిపెట్టి గృహస్థాశ్రమం కాదు. అలా అయితే జీవితాంతం వేదం ఎలా పనికి వస్తుంది? బ్రహ్మచర్యాశ్రమంలో చదువుకున్నది వదిలేయకూడదు. కట్టు మీద కట్టు. ఎందుకని అంటే ఒక వయసు వచ్చిన తరువాత మనసులో పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడియ్యాలి. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, వేడి ఎందుకు పుడుతుంది అంటే
కామము కాని అర్థము కాని ధర్మంతో ముడి వదిలేసింది అనుకోండి, వేడి పుట్టేస్తుంది. ధర్మంతో ముడిపడింది అనుకోండి, వేడి చల్లారిపోతుంది. అంతే తేడా. కామము అర్థముతో ముడిపడింది అనుకోండి, ధర్మాన్ని వదిలేసింది, అంతే వేడి పుట్టేస్తుంది. కామం అంటే కోరిక, అర్థం అంటే డబ్బు. ఇవాళ కారు కావాలంటుంది, ఎలా తెచ్చాడన్న దాంతో సంబంధం లేదు, తెచ్చాడు, అక్కడే దారి తప్పాడు. తెచ్చి ఇలా తెచ్చాడో ఎలాగో తెచ్చాడు, తెచ్చి కారు తెచ్చాడు, అర్థము పక్కన కామం చేరింది. ఇప్పుడు దానివల్ల వేడి పుట్టిందా? ఆ తర్వాత ఎక్కడ ఉంటాడో, ఆ తర్వాత ఇంటికి రావడానికి ఏ బెయిల్ కావాలో. కాబట్టి ఇప్పుడు వేడి వచ్చిందా లేదా? అర్థము కామము పక్క పక్కన పెట్టారనుకోండి, అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి నెయ్యి పోసినట్టు. నెయ్యి నీళ్లు ఒక్కలాగే ఉంటాయి. తెలియని పిల్లాడు ఏం చేస్తాడు? ఇల్లు అంటుకుంది అనుకోండి, నీళ్లు కనపడలే, ఒరే నీళ్ళు ఎక్కడ తండ్రి బింది కోసం పరిగెడుతుంటే ఇక్కడ నెయ్యి కరిగి ఉంది కదా అని పోసేశాడు అనుకోండి, ఇప్పుడు అగ్ని పెరుగుతుందా తరుగుతుందా? అర్థాన్ని కామంతో ముడేస్తే జ్వాల ప్రజ్వరిల్లుతుంది. మీరు డబ్బు తెచ్చి కోరికని చల్లబరచలేరు. ఎంత చల్లారుద్దామంటే కోరిక అంత రేగుతుంది పైకి. కోరిక తీరాలన్నా, అర్థము మీద అనురక్తి తీరాలన్నా ధర్మంతో ముడేయాలి రెండింటిని. అర్థము ధర్మముతో, కామము ధర్మముతో ముడిపోతే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం ఇక కొత్తగా తేవడానికి ఏమి ఉండదు. నేను తరచుగా చెప్తుంటాను ఈ ఉదాహరణ. ఓ 8 అడుగుల కర్ర తీసుకొచ్చి 4 సమభాగములు చెయ్యండి అన్నాను అనుకోండి. మీరు ఇప్పుడు ఆ 8 అడుగుల కర్ర అక్కడ పెట్టి 2 అడుగులు ఓ నాటు పెట్టారు, మొక్క ఊడిపోయింది. ఒక మాటు నరికారు, ఓ మొక్క వచ్చింది. ఇంకెన్ని అడుగుల మొక్క మిగిలింది? 6 అడుగులు. అలా చూస్తారే తెలియనట్టు. ఇలా ముందు పెట్టి మళ్ళీ ఇంకో 2 అడుగుల దగ్గర ఇంకోసారి నరికారు, మళ్ళీ ఇంకో 2 అడుగుల మొక్క వచ్చింది. ఎన్ని అడుగుల మొక్క మిగిలింది? 4. ఇప్పుడు 4 అడుగుల మొక్కకి 2 అడుగుల దగ్గర మళ్ళీ ఇంకోసారి నరికారు. ఎన్ని 2 అడుగుల మొక్కలు వచ్చాయి? 2. 8 అడుగుల మొక్కని 4 సమభాగములు చెయ్యాలంటే ఎన్ని మాటలు నరికారు? 3 మార్లే. 3 మార్లు నరికితే 4 ముక్కలు వచ్చేసాయా? అలాగే ధర్మముతో అర్థము కామము ముడిపడితే మోక్షం వచ్చేస్తుంది అంతే. ధర్మమును విడిచిపెడితే వేడి పుడుతుంది. అంటే ఇప్పుడు అమ్మవారు ఆ కుచ్చితమైన వేడి ఆగాలంటే ఏం చేస్తుంది? అర్ధకామములను ధర్మంతో ముడేస్తుంది. ఉరే దారి తప్పిపోయావురా, అలా కాదురా, అర్ధకామములను ధర్మంతో ముడేసుకో. ధార్మికంగా వచ్చిన దానితో పరమతృప్తితో జీవితాన్ని గడుపుతాడు. శంకర భగవత్పాదులు అంటారు, కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు. గోచి పెట్టుకున్న వాడి కన్నా ఐశ్వర్యవంతుడెవరు అన్నారు. ఎందుకంటే ఆయన అన్నీ వదిలేశాడు కాబట్టి శాంతి. నేను ఇప్పుడున్న సమాజం గురించి మాట్లాడటం లేదు, కానీ ఒకప్పుడు మహారాజులు చక్రవర్తులు కూడా శాంతి కావాలంటే సన్యాసుల దగ్గరికి వెళ్ళేవారు. ఎందుకని? అన్నీ విడిచిపెట్టిన వాడి దగ్గర శాంతి ఉంది, అన్నీ పట్టుకున్న వాడి దగ్గర ఏడుపు ఉంది. కాబట్టి ఆ శాంతి సౌఖ్యము కావాలి అంటే ధర్మాన్ని అర్ధకామాల్ని ముడివేయడంలో ఉంది. ఆ ముడి వెయ్యడం రాకుండా ఆశ్రమం మారాడు అనుకోండి, బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి వచ్చాడు. గృహస్థాశ్రమంలోకి వస్తే అర్ధకామములను ధర్మముతో ముడివేసి ధర్మపత్ని చెయ్యి పట్టుకుని యజ్ఞయాగాది క్రతువులు చేసి భగవంతుడి పాదములు పట్టుకుని తాను తరించి తన భార్యని తరింప చెయ్యవలసిన వాడు, తన ధర్మానుష్ఠానము చేత పిల్లలకి అభ్యున్నతిని కల్పించవలసిన వాడు తాను దారి తప్పి పిల్లలకి ప్రమాదములను తీసుకొస్తాడు. పైకి డబ్బు కనబడుతుందేమో కానీ అది వెళ్ళిపోవడానికి మార్గం కూడా మళ్ళీ చేసిన అధర్మమే పాప రూపంలో వచ్చి పట్టుకెళ్ళిపోతుంది. ఎంత ఉంటే మాత్రం ఏం చేస్తావు? ఎన్ని నీళ్లు వస్తే మాత్రం కుక్క ఏం చేస్తుంది? నీళ్లు కతుకుతుంది. అదే గడగడ తాగుతుంది. ఏమిటి? వరదలు రానివ్వండి, నాలిక పెట్టి నాకి కతుకుతుంది కుక్క. ఎంత సంపాదించి ఏం చేస్తావు? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము వెంటరాదు, తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. కాబట్టి ఆ భగవన్నామం ఏదుందో, ధర్మం ఏదుందో అది రక్షణ. దాని యందు అనురక్తి కల్పించి ధర్మాచరణము చేత తాను సంతోషంగా శాంతిగా వచ్చినది చిన్న పిసరైన కోట్లకి కోట్లుగా భావించి పొంగిపోయిన వాడెవడో వాడు పరదేవతానుగ్రహమును పొందినవాడు. మీరు రుక్మిణీ కళ్యాణ ఘట్టం చూడండి. అగ్నిజ్యోతనుడన్న బ్రాహ్మణుడు వెడతాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి. నీ వంటి ఉత్తముడైన బ్రాహ్మణుడు కనబడినప్పుడు నేను పాదములు కడిగి తీర్థం పుచ్చుకుని నమస్కరిస్తానని భగవానుడు నమస్కరించాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. తృప్తి లేనివాడు 7 దీపాలు ఇస్తే సంతోషంగా ఉంటాడా? తృప్తి ఉన్నవాడికి ఏది ఉన్నా తృప్తి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు?
ఆ తృప్తితో ఉండడం అలవాటైంది. ఆ అగ్నిజ్యోతనుడు అన్న బ్రాహ్మణుడికి కృష్ణుడు ఏమిచ్చాడో పోతన గారు భాగవతంలో రాయలేదు. కానీ ఆయన ఏం చెప్పాడు రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు, మిథ్య భవద్గుణోన్నతిని అమేయ ధనావళులిచ్చ నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడి సురాసురులు అడ్డమై వచ్చిననైన రక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యకా అన్నాడు. ఆవిడేం చేసింది? నిజంగా అంత తెచ్చుకున్నవాడంటే వెనకాల బోర్డని పెట్లు రావద్దు, అలా వచ్చినట్టు ఏం చెప్పాలా భాగవతంలో అంటే అసలు కృష్ణుడు ఏమిచ్చాడో దాంతో తృప్తి పొందాడంటే పెట్టిన అన్నానికి కూడా పొంగిపోయాడు. అందుకే ఆవిడంది జలజాతిక్షణు తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగా నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది. కాబట్టి తృప్తితో బ్రతకగలిగిన వాడెవడో వాడు ఐశ్వర్యవంతుడు. ఎంత ఉన్నా లేదని ఏడిచిన వాడు దరిద్రుడు గాక ఐశ్వర్యవంతుడు ఎలా అవుతాడు? వాడు ఐశ్వర్యవంతుడు కాడు, తృప్తి ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. బాహ్యంలో ఉన్నవాడిలా కనబడతాడేమో, ఆంతరమనంద ఐశ్వర్యవంతుడు వీడు, దరిద్రుడు వాడు. కాబట్టి అటువంటి వేడి పుట్టకుండా ధర్మంతో అర్ధకామాల్ని ముడివేసి చల్లార్చగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆమెయే. ఆమె పాదములు పట్టుకుంటే ధర్మంతో అర్ధకామాలు ముడెయ్యడం వస్తుంది. అందుచేత ఆమె కూష్మాండ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.